పిల్లలు, ఈరోజు మనం అబద్ధం చెప్పిన నక్క అనే కథ తెలుసుకుందాం. ఒకప్పుడు పచ్చని చెట్లు, చిన్న చిన్న జలపాతాలు, ఆనందంగా తిరిగే జంతువులతో నిండిన ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. ఆ నక్క చాలా తెలివైనది, కాని ఒక చెడు అలవాటు ఉండేది. అదేమిటంటే అది తరచూ అబద్ధాలు చెప్పేది. ఒకరోజు సరదాగా నక్క గట్టిగా అరవసాగింది. సింహం వచ్చింది, సింహం వచ్చింది! అడవిలోని జంతువులన్నీ భయంతో పరిగెట్టాయి. జింకలు దాక్కున్నాయి, కుందేళ్లు బిలాల్లోకి దూకాయి, పక్షులు ఆకాశంలోకి ఎగిరిపోయాయి. కొద్దిసేపటి తర్వాత అందరూ బయటికి చూశారు. ఎక్కడా సింహం లేదు. నక్క నవ్వుతూ చెప్పింది, హహా, మీరందరూ ఎంత త్వరగా భయపడిపోయారు. జంతువులు కోపంగా చూశాయి. అలా అబద్ధం చెప్పకూడదు అని హెచ్చరించాయి. కాని నక్క మారలేదు. కొన్ని రోజులు గడిచాయి. మళ్ళీ ఒకరోజు నక్క గట్టిగా కేకవేసింది, పులి వచ్చింది, పులి వచ్చింది! జంతువులు మళ్ళీ పరిగెత్తాయి. కాని ఈసారి కూడా అది అబద్ధమే. అందరూ చాలా కోపంగా అయ్యారు. ఇకపై నువ్వేం చెప్పినా మేము నమ్మం అని స్పష్టంగా చెప్పారు. నక్క మాత్రం పట్టించుకోలేదు. ఒకరోజు సాయంత్రం నిజంగానే ప్రమాదం వచ్చింది. అడవిలోకి ఒక పెద్ద సింహం ప్రవేశించింది. నక్క చూసి భయంతో వణికిపోయింది. ఈసారి నిజంగా అరిచింది, సహాయం! సింహం వచ్చింది, నిజంగా వచ్చింది! కాని జంతువులెవ్వరూ స్పందించలేదు. ఇది మళ్ళీ అబద్ధమే అయ్యుంటుంది అని అనుకున్నారు. నక్క ఒంటరిగా భయపడుతూ నిలిచిపోయింది. అదృష్టవశాత్తు సింహం నక్కను గమనించకుండా ఇంకో దారిలో వెళ్ళిపోయింది. నక్క ఊపిరి పీల్చుకుంది. ఆ రోజు నక్కకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. అబద్ధం చెప్పడం వల్ల ఎవ్వరూ మనల్ని నమ్మరు. నిజాయితీ మనకి గౌరవాన్ని తెస్తుంది. మరుసటి రోజు అడవిలోని జంతువులందరి దగ్గరకు వెళ్లి నక్క తల వంచి చెప్పింది, నన్ను క్షమించండి, నేను ఇకపై ఎప్పుడూ అబద్ధం చెప్పను. జంతువులు కూడా ఆమెను క్షమించాయి. ఆ రోజునుంచి నక్క నిజాయితీగా ఉండటం మొదలుపెట్టింది. మళ్ళీ అడవిలో అందరూ సంతోషంగా జీవించారు. ఈ కథ చెప్పే నీతేమిటంటే, అబద్ధం చెప్పడం వల్ల నమ్మకం పోతుంది, నిజాయితీ మనకి గౌరవాన్ని తెస్తుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.